పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధమే ప్రారంభమైనట్టుంది. భారతదేశం మీద యుద్ధానికి వచ్చే సాహసం పాకిస్తాన్ చేయదు, కానీ తీవ్రవాదుల్ని పంపించి దాడులు చేపిస్తుంది. ఆ దెబ్బకి మనం రివర్స్ కొడితే సర్జికల్ స్ట్రైక్స్ 1 అయింది, సర్జికల్ స్ట్రైక్స్ 2 అయింది, ఆపరేషన్ సింధూర్ అయింది. విలవిలలాడిపోతున్నటువంటి పాకిస్తాన్ అక్కడ దేశంలో పరువు కాపాడుకునేందుకోసం ప్రయత్నిస్తున్నటువంటి వేళ బెలూచ్ రెబల్స్ అటాక్ జరుగుతున్నాయి, తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అటాక్ జరుగుతున్నాయి. వాటన్నిటినీ తట్టుకోవడం కోసం సైన్యాన్ని పంపిస్తే ఆ సైన్యాన్ని లేపడేస్తున్నారు. ఇక లాభం లేదని తమ జనం ముందునే తాము వెధవలం అవుతామని, ఆడామగా కాని బతుకులైపోతాయని భావించి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లోపల ఉన్నటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలంటూ అక్కడికి వెళ్ళి దాడి చేశారు. మనం వెళ్ళి పాకిస్తాన్లో దాడి చేస్తే తప్పన్నారు, వాళ్ళు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో దాడి చేయడంలో తప్పు లేదన్నారు. మన మీదకు వచ్చిన తీవ్రవాదుని చంపడం తప్పన్నారు, వాళ్ళ మీదకు వచ్చిన తీవ్రవాదుని చంపడంలో తప్పు లేదని సమర్థించుకున్నారు. అదే విచిత్రమైనటువంటి సిద్ధాంతం. కాకపోతే చెరపకురా చెడేవు అని తన చేసినటువంటి తిక్క తనకే ఎదురు తగులుతోంది. ఇప్పుడు పాకిస్తాన్ మీదకి తాలిబన్లు ఒంటి కాలుతో లేస్తున్నారు. తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తానే కాదు, మెయిన్ తాలిబన్లు కలిసి కంటిన్యూగా అటాక్స్ చేస్తూనే ఉన్నారు. 28 మంది పాకిస్తాన్ సైన్యం చనిపోయారని ఇప్పుడు పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించింది. తద్వారా అక్కడ పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతుందన్నటువంటి విషయం తేలిపోయింది. 7 పోస్టుల మీదన దాడులు చేశారు తాలిబన్లు. ఆ 7 పోస్టులో ఉన్న పాకిస్తాన్ సైన్యం పారిపోయారు అన్నటువంటి విషయం ఈ సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ సైనికులు చనిపోయారంటూ పీటీవీ న్యూస్ వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, రెండో వైపున వచ్చేటప్పటికి కథ మళ్ళీ కొత్త మలుపులు తిరుగుతోంది. ఏ ప్రాంతాలకైతే పాకిస్తాన్ సైన్యం వెళ్తుందో వాళ్ళని వెంటాడి వేటాడి చంపుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుళ్లు చోటు చేసుకుని తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మసూద్ స్థావరం లక్ష్యంగా పాకిస్తాన్ యుద్ధ విమానాలు దాడి చేసినట్టు పాకిస్తాన్ రక్షణ విశ్లేషణ సంస్థలు చెప్తున్నాయి. అయితే ఈ దాడుల మీద ఇస్లామాబాద్ ఎట్లాంటి ప్రకటన చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి భారత పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దాడులు జరిగినాయి. అంటే ఇక డైరెక్ట్ వారే నడుస్తున్నట్టు. మనం వెళ్ళి ఇప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి స్థావరాలని, ఆర్మీ స్థావరాలని, నేవీ ఎయిర్ ఫోర్స్ స్థావరాలను ఎట్లా లేపేశామో ఇప్పుడు అదే సందర్భంలో 58 మంది పాకిస్తానీ సైనికుల్ని లేపేశామని ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఇస్లామాబాద్ పదే తమ సరిహద్దుల ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పింది. ఐసిస్ ఉగ్రవాదులకి ఆశ్రయం కల్పించి మా మీద దాడులు చేయిస్తామంటే ఊరుకోమని చెప్పింది. వాళ్ళను కూడా తొదముట్టిస్తాం, మీరు ఆపాల్సిందే అని చెప్పింది. దేశ రాజధాని కాబూల్తో పాటు మార్కెట్ మీద పాకిస్తాన్ బాంబు దాడులు చేసిందని ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల చేసిన ఆరోపణల నుంచి బిగినాయి. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరుతోంది. పాక్ దళాల లక్ష్యంగా ప్రతీకార దాడులు చేపట్టారు. తమ సేనలు పొరుగు దేశానికి చెందిన 25 ఆర్మీ పోస్టులు స్వాధీనం చేసుకుని తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ చెప్తున్నారు. 58 మంది పాకిస్తాన్ సైనికులు లేపేశాం, మరొక 30 మంది గాయపడ్డారు, అనేక మందిని మేము బంధించి తీసుకొచ్చాం అన్నది కూడా ఆఫ్ఘనిస్తాన్ చెప్తుంది. లేదు అని పాకిస్తాన్ చెప్తే వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి చూపించేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా వచ్చేటప్పటికి పాకిస్తాన్కి చుక్కలు కనబడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.